తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. 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 ఏం చెప్తారన్నా, అంటే ఉన్నట్టుండి ఒక 21 లక్షల మంది బీసీలు తగ్గడం కానీ, అటు ఎస్సీలు తగ్గడం కానీ, ఉన్న పలంగా వీళ్ళేమో తగ్గిర్రు, ఓసీలేమో పెరిగిపోయారు. ఏం చెప్తారంటే ఆ రిపోర్ట్ మీద ఏం చెప్తారు? లెక్క పెట్టింది ఎవరు? లెక్క పెట్టింది ఆ వర్గాలు. లెక్క పెట్టినోడు వాని ఖాతా ఎక్కువనే వేసుకుంటాడు కదా. ఇప్పుడు వాడు లెక్క పెట్టుడు కాదు. ఇక ఇప్పుడు మేము గ్రామాన మేము లెక్క పెడతాం. అంటే దాని పేరు వాస్తవానికి బీసీ కులగణన కదా, దానికోసం చేసిరు కదా. మరి ఓసీలో ఎందుకు వచ్చింది, ఎందుకు పెరిగిరు వాళ్ళు? అంటే మేమేమన్నామంటే లీగల్ స్క్రూటినీలో పోకుండా సమగ్ర కులగణన జరగాలని చెప్పి ఆ రోజు ఒక డిమాండ్ వచ్చింది. సరే, సమగ్ర కులగణన జరిగితే ఏ కులం వాళ్ళు ఎంత ఉందో వాళ్ళది కూడా తేలిపోతుంది కదా. మొత్తం అంతా జరగాలనేది మేము కోఆపరేట్ చేసినాం. ఇటువంటి కుట్రలు జరుగుతాయని కూడా తెలుసు. కానీ ఎక్కడ కూడా ఎవరం కోట్లకు పోకుండా ఇది పోకుండా సమగ్ర సర్వే జరగాలి. అలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు కదా, ఆయన 24 గంటలు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. సో ఆ బుక్ చదివి పట్టుకున్నాడేమో అని మేము అనుకున్నాం. కానీ ఆ బుక్లో ఉన్న అంశాలు ఏవీ చదవలే ఆయన. నిన్న పార్లమెంట్ ప్రసంగంలో వారి నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏ గ్రామం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా ఇలా 90% బీసీ ఎస్సీ ఎస్టీలే ఉన్నారని నిన్న పార్లమెంట్లో మాట్లాడిండు ఆయన. వారి నాయకుడు అట్లా మాట్లాడితే ఈయన అసెంబ్లీలోనేమో ఇవాళ వాళ్ళు లేరు, ఇగో మేమే ఉన్నామని చెప్పి. ఎవడన్నా పరిపాలకుడు తన సంఖ్యను పెంచుకొని తన కోసం ఉంటాడా, అవతల పక్షాల గురించి మాట్లాడతాడా? లీడర్ అనేటోడు అవతల వాళ్ళ గురించి చేయాలి, కానీ తన గురించి మేలు చేసుకోవడానికి నిన్ను ముఖ్యమంత్రిని చేసినామా? ఇవాళ ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ అనుకున్నాము. ఈ దేశంలోనో బీహార్ కాదు, ఈ దేశంలోనే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందుకు కులగణన చేస్తారనుకున్నాం. కానీ ఇంత పెద్ద కుట్రకు తెరలేపుతారని దీనికి కమిటీ చైర్మన్ ఎవరిని పెట్టారు చూడండి. ఇలా బీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు లేరా? వారిని పెట్టండి, మేము అందరం కూడా ఇది చేస్తాం కదా. ఎక్కడ ఇప్పుడు లెక్క పెట్టే దాంట్లో ఒకటే, ఇక ఇప్పుడు మీరు లెక్క పెట్టాడు కాదు. మేము ఇప్పుడు ఒక గ్రామం పోతాం, ఆ గ్రామంలో మా కుల సంఘాల మండల వారిగా, గ్రామాల వారిగా ప్రతి కులానికి కమిటీ ఉంది. అరే ఎవరి కులం వాళ్ళు లెక్క పెట్టుకోర్రి, మీరు ప్లే కార్డ్ రాయుర్రి, ఆ ఊరి పెళ్ళమేళల్లో అవి నాటుర్రి అని చెప్తాం. అప్పుడు ఏమవుతుంది మీ పని? ఒక గ్రామంలో సగటున 1000 నుంచి 5000 మంది ఉన్నటువంటి 12,000 గ్రామాలే కదా. 12,000 గ్రామాలలో మా 12,000 మంది పోయి ఊరూరికి ఎవరి కులం వాళ్ళ లెక్క పెట్టుకొని ఆడ బోర్డులు నాటితే అప్పుడు మీ సంఖ్య ఎంత ఉందో తేలదా? ఇక అవి మీకు ఊరు పొలిమేరల్లో ఇప్పుడు మేము ఆ ఉద్యమం తీసుకుంటాం. ప్రతి ఊర్లో మేమే లెక్కలు చేస్తాం. మేమే లెక్కలు చేసి ఆ ఊరు గ్రామంలో ఎక్కడైతే పొలిమేర గ్రామకంఠం ఉంటుందో ఆడ పెద్ద బోర్డు పెడతాం. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారో మేము పెట్టేస్తాం. ఇక నీతో చాతన అయితే లేదు. ఊరికో విలేజ్ సెక్రటరీ ఉంటాడు, ఆయనకు 2 రోజుల టైం ఇచ్చినా కానీ 500 ఇప్పుడు పాపులేషన్ ఒక గ్రామంలో సగటున 1000-2000 అనుకున్నా 2000 మందికి ఎన్ని ఇళ్ళు ఉంటాయండి? ఒక 100 ఇండ్లు ఉంటాయి, 200 ఉంటాయి. ఒక ఇంటికి 5 ఓట్లు పెట్టుకున్నా, 4 మంది పెట్టుకున్నా. ఇంకొకటి ఏంటంటే ఇవాళ మన రాష్ట్రం యొక్క ఏదైతే ఓట్ల సంఖ్య ఉందో 3,36,00,000 సగటున ఉంది ఈ రాష్ట్రంలో. మరి ఇవాళ నువ్వు ఇచ్చిన లెక్క ఎంత ఉంది? గానే ఉంది, 3.5 కోట్లు అంటున్నావు. అంటే మొత్తం నీకు ఓటర్ లిస్టులోనే జనాభా ఉంటుందా? ఏ ఇంట్లో ఓటు లేని వాళ్ళు ఉండరా, మనుషులు ఉండరా? సో మరి నీ లెక్క ఇళ్ళనే తెలుస్తుంది కదా తప్పు పోయిందని. అందుకే ఇక మీరు లెక్క పెట్టుడు కాదు, ఇలా గ్రామాల ప్రజలు ఎవరి లెక్క వాళ్ళే తెలుసుకుంటారు. మీరన్నట్టు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీని మీద ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఎవరైనా దీని గురించి మాట్లాడితే, తప్పుడుగా మాట్లాడితే వాళ్ళ తాట తీస్తాం, బీసీలు అందరూ ఈరోజు సంబరాలు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉన్నది, అంత మంచిగా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కులగణన విషయంలో అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? లే అది పొన్నమన్న అటువంటి వ్యాఖ్యలు చేయరు. అలా ఆయన బీసీల పక్షపాతి అట్లా ఏముండదు. వెనకాల మెజారిటీ ఎవరు ఉన్నారు? మొదటి నుంచి మేము ఆడిచ్చేది ఎవరు? ఈ జగన్ నాటకం ఆడుతున్నది ఎవరు? వాళ్ళు 3-4 కలిసి ఆడుతున్నారు. సో వాళ్ళే చెప్పిస్తున్నారు అనుకోవచ్చు. ఇలా జానారెడ్డి గారు కావచ్చు, వాళ్ళందరికీ బంధు ప్రీతి, కుటుంబ ప్రీతి, వారసత్వ ప్రీతి ఉన్నోళ్ళు. ఇవాళ జానారెడ్డి గారు 2 కొడుకులను చేసుకోలే, ఒక ఎంపీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్యను చేసుకోలే, 2 ఎమ్మెల్యేలు కాలే, కోమటిరెడ్డి గారు 2 ఎమ్మెల్యేలు అన్నదమ్ములు కాలే. సో అటువంటి బంధు ప్రీతి గల్లోళ్ళు, కుల ప్రీతి గల్లోళ్ళు, వాళ్ళ కుటుంబం మీద ప్రీతి గల్లోళ్ళు ఇవాళ ప్రజల మీద ఉంటుందా? బడుగు బలైన వర్గాల మీద లెక్క పెట్టాలనే తాపత్రయం వాళ్ళకు ఉంటుందా? సో వాళ్ళని ఎవరు ఒత్తిడి వాళ్ళకు ఉన్నట్టుంది. సీఎం వాళ్ళ ఒత్తిడికి సీఎం ఉన్నట్టుండు. సో ఈ రకంగా పెద్ద కుట్రకు తెరలేపిరు. ఇలా రాహుల్ గాంధీ కోరుకున్న ఈ భారతదేశం ఏదైతే మాట్లాడుతున్నాడో పార్లమెంట్లో ఉత్తిత్తి ప్రసంగాలు కావద్దు. అందుకే నేను బుక్ పట్టుకొని రాజ్యాంగం తిరిగినంత మాత్రాన కాదు, అందులో ఉన్నాయి కంఠస్థం చేసి అసలు నువ్వు నిజంగా కూడా అందులో ఉన్న అంశాలు చదువుకుంటే ఈ బుక్ పట్టుకొని తిరగాల్సిన అవసరమే ఉండదు. ఎవడన్నా బాగా చదివేటోడు మెమరీలా బుక్ పట్టుకొని తిరుగుతాడా? రాజ్యాంగ రక్షణ అంటే చదువు అంటున్నాం మేము. ఆ రాజ్యాంగంలో ఏం పేర్కొన్నారు? మొత్తం బీసీలకు చేయాలంటే ఏమున్నాయండి? ఒక 3 ఆర్టికల్ ఉన్నాయి, ఒక 3 సెక్షన్లు ఉన్నాయి.
గవి క్షుణ్ణంగా చదువుకుంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఓబీసీలకు ఏం చేయాలనో తెలుస్తుంది. సో అది చేయకుండా ఈరోజు 60 ఏళ్ళు నువ్వు ఇప్పుడు నిన్ను వాచ్మెన్ లాగా ఈ భారతదేశ ప్రజలు మీ తాతని, మీ నాయనమ్మని, మీ నాయనని మిమ్మల్ని ఎన్నుకున్నారు. 60 ఏళ్ళు పరిపాలించడం. ఇది ఎట్లుందంటే ఒక వాచ్మెన్కి 60 ఏళ్ళు బాగా నిద్రపోయిండు ఆ అపార్ట్మెంట్లో, తీరా 60 ఏళ్ళలో మస్తు దొంగతనాలు అయినాయి. 60 ఏళ్ళకు నిద్రలేసి అరే ఎక్కడ ఎంత దొంగతనం అయింది, ఎవడు ఎంత బంగారం ఎత్తుకపోయాడు, ఇప్పుడు నువ్వు కులాల లెక్క తీయాలంటే ఇది నమ్ముతారా ప్రజలు? సో మెయిన్ చోర్ నువ్వే కదా. ఓబీసీలకు మీ తాతల నాటి నుండి నీ డిఎన్ఏలోనే ఓబీసీ వ్యతిరేక భావజాలం. ఇవాళ నీ అవసరానికి, నువ్వు అధికారంలోకి రావడానికి, నువ్వు కోల్పోయిన పీఠాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి ఈరోజు ఓబీసీల గురించి మాట్లాడుతున్నావు దేశమంతా. అయితే ఇప్పుడు ఈ అగ్రవర్ణాలు పెరగడానికి గల కారణం ఈడబ్ల్యూఎస్ని కాపాడుకోవడం కోసమే అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో కూడా నిరుపేదలు ఉన్నారండి. ఎవరు ఎంత ఉన్నారో అంత వాటా దక్కాలనేది ఇవాళ నినాదం. ఇప్పుడు ఆ లెక్కకు వస్తే ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు, ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. మరి అది బెటర్ పార్టీ కదా. 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. అదేది మన ఎన్సిబిసి కమిషన్కి రాజ్యాంగబద్ధత కల్పించినాం. మరి ఆ లెక్కలు చెప్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇవాళ రాజ్యసభ చైర్మన్ బీసీ ఉన్నాడు, తర్వాత మన ఉపరాష్ట్రపతి. సో ఆ తర్వాత ఒక ఆదివాసీ మహిళని ప్రెసిడెంట్గా పెట్టిరు. ఇవాళ అంతకుముందు ఎస్సీని పెట్టినాం. ఎన్డీఏ గవర్నమెంట్లో అబ్దుల్ కలాంని పెట్టినాం, మైనార్టీని. గట్లా పెట్టిర్రా మీరు? సో ఆ లెక్కన చేస్తే ఇవాళ దేశంలో బీసీలకు ఛాంపియన్ బీజేపీ ఉన్నది. మరి ప్రధానంగా ఈ కులగణనలో అసలు జానారెడ్డి పాత్ర ఏంది సార్? జానారెడ్డి పాత్రనే మెయిన్ విలన్. అంటే ఆయనకున్న హోదా ఏంది? ఆయన ఎందుకు అక్కడ ఈ కులగణనలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? పంచాయత్ రాజ్ ఎన్నికలు ఉన్నాయి. పంచాయత్ రాజు గతంలో నేను ఏదో ఎలగబెట్టినా, నేను మాత్రమే ఛాంపియన్. ప్రతిదీ అసలు ఎట్లయితే రేవంత్ రెడ్డి గురువుగా రానారెడ్డిని ఎంచుకోవడమే పెద్ద పొరపాటు. ఆ జానారెడ్డి గారి దగ్గరికి పోయి ప్రతిదీ ఇంట్లో ఆయనను అడిగే ఈడ నిర్ణయాలు తీసుకోవడం అనేది మూర్ఖత్వం. సో అక్కడే పెద్ద పొరపాటు. రేవంత్ రెడ్డి ఏదైతే నేను 10 ఏళ్ళు ఈ సీటు మీద ఉంటాను వీడియోలు అన్నారో, ఇవాళ 10 రోజులు కూడా ఉండేటట్టు లేడు. అంటుకున్నది మీరు చూసిరు కదా, ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడుతున్నారు. ఇవాళ గ్రామాన ఉద్యమం పాకుతూ ఉంది. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వేలో 51% ఉంటారు. ఎట్లా ఈ 10 ఏళ్లలోనే ఇవాళ 46%కి ఎట్లా పోతాం మీరు చెప్పండి? 2011లో సెన్సస్ ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది? సింకు లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది మీకు చిత్తశుద్ధి లేకుండా, ఇష్టం లేకుండా ఏదో రాహుల్ గాంధీ గారు అంటున్నారు కాబట్టి నేనేదో పెట్టాలి కాబట్టి మాది టార్చ్ లైట్, దేశానికే తెలంగాణ రోల్ మోడల్ కాదు, ఇప్పుడు మొత్తం రోల్ డౌన్ అయిపోయినాను. సో నేనేమంటున్నా, బీసీల అగ్నిజ్వాల తెలంగాణ ఆల్రెడీ అన్ని పోరాటాలు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. సాయుధ పోరాటం నుంచి మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు మొత్తం అందరూ ఇది ఉన్నారు. నువ్వు అనుకుంటుండొచ్చు అలసిపోయిరేమో, 6 దశాబ్దాలు అయింది, అన్ని ఉద్యమాలు చేసిరు, ఇంకా ప్రజలు ఇప్పుడు ఏది చేసినా మనం ఏం చేసినా ఎట్లా పరిపాలించినా పడి ఉంటారని అనుకుంటున్నావేమో. ఇప్పుడు అగ్ని రాజుకుంటే మాత్రం ఆ అగ్ని జ్వాలలను నువ్వు తలగబడిపోతావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు నీకు 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చిరు, దాన్ని మంచిగా ఉండాలంటే ఈ ప్రజలు ఓట్లు వేయలేదా? ఓట్ల లెక్క ప్రకారం అన్న చెయ్యి. సో కాబట్టి నేనేమంటున్నా, మా లెక్కలు నువ్వు తేల్చుడు కాదు, ఇక బీసీల లెక్కలు, ఎస్సీల లెక్కలు, ఎస్టీల లెక్కలు మేమే మీ లెక్కలు తెలుస్తాం అసలు మీరు ఎంత ఉన్నారు అనేది. అప్పుడు మీ బండారం బయటపడుతుందని చెప్తా ఉన్నాను. రైట్, ఇది పరిస్థితి. అంటే ఏదైతే జరిగిన కులగణన సర్వే ఉన్నదో దీంట్లో అస్సలు చిత్తశుద్ధి లేకుండా ప్రభుత్వం వ్యవహరించింది. దీంట్లో మెయిన్ విలన్ కూడా జానారెడ్డి మెయిన్ విలన్గా వ్యవహరించినట్టు కూడా తాడూరి శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.